హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డ్రైవింగ్ లైసెన్స్లో ఏమైనా సర్వీస్ అప్లై చేస్తుంటే మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ మొబైల్ నెంబర్ డు నాట్ మ్యాచ్, ప్లీజ్ యూజ్ ఆల్టర్నేట్ మెథడ్ ఆఫ్ అథెంటికేషన్ అనే మెసేజ్ వచ్చి ఫర్దర్గా సర్వీస్కి అప్లై చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ ఎర్రర్ రావడానికి రీజన్ ఏంటి అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ మొబైల్ నెంబర్ డిఫరెంట్గా ఉంటే ఇలా వస్తుంది. కాబట్టి మనం డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ ఆధార్ మొబైల్ నెంబర్ కనుక వర్క్ అవ్వకపోతే దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ని ఆధార్కి లింక్ చేసుకోండి. మనం saradi.parivahan.gov.in అనే వెబ్సైట్ని సెర్చ్ చేద్దాం. ఇక్కడ మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకుందాం. ముందుగా డ్రైవింగ్ లైసెన్స్లో సర్వీసెస్ ఆన్ డిఎల్ అని ఉంది కదా, అది క్లిక్ చేద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ చూసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయండి. యాక్సెప్ట్ అని చెక్ బాక్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. గెట్ డిఎల్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయండి. మీ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి కిందకి స్క్రోల్ చేసి కన్ఫర్మ్ దట్ ద అబౌవ్ డీటెయిల్స్ ఆఫ్ ది డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ మైన్ అనే చోట ఎస్ అనేది క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో ఇష్యూడ్ ఆన్ అనే ఇష్యూ డేట్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కనిపిస్తుంది. ఈ రెండు కాపీ చేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ డిఫరెంట్గా ఉండేవి. ఎలా అంటే డిఎల్ఎఫ్ ఏపీతో స్టార్ట్ అయ్యేవి. ఇప్పుడు మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ యూనిక్గా వస్తున్నాయి. ఇప్పుడు మొబైల్ నెంబర్ని డ్రైవింగ్ లైసెన్స్లో ఎలా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం. అదర్స్లో మొబైల్ నెంబర్ అప్డేట్ని సెలెక్ట్ చేయండి. అథెంటికేషన్ పేజ్లో ఆధార్ నెంబర్ ఆర్ వర్చువల్ ఐడి ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి డిక్లరేషన్ బాక్స్ చెక్ చేసి అథెంటికేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ప్రొసీడ్ క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ అప్డేట్ ప్లీజ్ సెలెక్ట్ అని కొన్ని లిస్ట్ కనిపిస్తున్నాయి. సెలెక్ట్ క్రైటీరియాలో డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకోండి. కింద ఇందాక కాపీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేయండి. మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ డిఎల్ఎఫ్ ఏపీ అనే నెంబర్తో స్టార్ట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. లైసెన్స్ హోల్డర్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. అందులో ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్ ఆధార్కి లింక్ అయి లేకపోతే ప్రొసీడ్ క్లిక్ చేయండి. న్యూ మొబైల్ నెంబర్, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అదే కింద కన్ఫర్మ్ న్యూ మొబైల్ నెంబర్ దగ్గర ఆ నెంబరే ఎంటర్ చేయండి. రీజన్ రాసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ప్రొసీడ్ క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ లైసెన్స్ నెంబర్, మీ డిఎల్ నెంబర్ విత్ మొబైల్ నెంబర్ అక్కడ మనకు కనిపిస్తుంది. అదే మెసేజ్ మీ మొబైల్లో కూడా వస్తుంది. ఇన్ కేస్ మీ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ రెండు మ్యాచ్ అవ్వకపోతే కనుక ఇక్కడ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయింది కదా, అది తీసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి. ఈ విధంగా మనకి త్వరగా సొల్యూషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.